జూబ్లీ హిల్స్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి రామరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ముందుగా మల్లేశ్వర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో తెలిసిందే 42% రిజర్వేషన్ హామీ ఏదైతే ఇచ్చారో ఈ విషయంలో ఆల్రెడీ కోర్టులో అయితే పంచాయతీ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది. సరే, కేంద్రం దగ్గర కూడా ఈ అంశం ఒక దగ్గర పెండింగ్ లోనే ఉంది. అయితే ఫస్ట్ పంచాయతీ ఎన్నికలకైతే ముందు వెళ్దాం, తర్వాత స్థానిక సంస్థల గురించి ఆలోచిద్దాం అన్న ధోరణిలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే జూబ్లీ హిల్స్ లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది రిపీట్ అవుతుంది, అదే జోష్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఒక యోచనలో అయితే వాళ్ళు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్. సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి మల్లేశ్వర్ గారు? ఎంత ఇది ఏ రకంగా చూడాలి? ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఇందిరమ్మ చీరల పంపిణీ అంటూ కూడా ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేయడం, ఆల్రెడీ 2 సంవత్సరాలుగా బతుకమ్మ చీర రాలేవన్న ఒక నిరుత్సాహం మహిళల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇందిరమ్మ జయంతికి సంబంధించి ఈ టైంలో చీరల పంపిణీ అంటూ కూడా ఈ రకంగా డిక్లరేషన్స్, ఇవన్నీ చీరలు ఎరేయడం వల్ల ఓట్లు పడతాయా? స్థానిక సంస్థలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, జూబ్లీ హిల్స్ లో వచ్చిన రిజల్ట్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అయితే ఇక్కడ మనము జూబ్లీ హిల్స్ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు కొంతమంది, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల మీటింగ్ అక్కడ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినాయి. అక్కడ 3 పార్టీలు ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ కూడా బీజేపీ కొంత, అంటే ఇప్పుడు మేము గెలుస్తామా లేదా అనే దాని మీద వాళ్ళు కొంత బేరింగ్ చేసుకొని బీజేపీ ఓట్ షేరింగ్ కూడా దాదాపుగా 67% ఇతరులకు షేర్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఫలితాలను. గతంలో 14 చిల్లర వచ్చినటువంటి బీజేపీ ఆ ఓట్ షేరింగ్ ఇప్పుడు 8కి పరిమితం చేసుకోవాల్సి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి యుద్ధం అంతా కూడా, ఉప ఎన్నికల యుద్ధం అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పద్ధతిలో జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ సీట్లను కాపాడుకోవాలనే అంశం ఒకటైతే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మనకు ఈ సీటును సంపాదించుకోకపోతే భవిష్యత్తులో మనకు రానున్న సమస్యలు ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. దాని మీద ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా యుద్ధము లాంటి వాతావరణం జరిగినటువంటి సందర్భం. ఒకనొక స్టేజ్లో మంత్రులందరూ, తర్వాత ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీ వైపు చేస్తే మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ తరఫున మీకు వాడ డివిజన్ లో పనిచేసినటువంటి సందర్భం చూస్తాం. అయితే మనం ఇక్కడ లాస్ట్ మినిట్ లో కేకే సర్వే ఏదైతే వచ్చిందో ఆ సర్వే తర్వాత బీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఇచ్చిన తర్వాత కొంత, అంటే గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఏంటంటే కాంగ్రెస్ చాలా అంటే ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ఒక స్టేజ్ లో మన ఇప్పుడు ఆయన ఎవరిని నమ్మకుండానే, ఒక రకంగా ఎవరిని నమ్మకుండానే అన్ని తానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి డివిజన్లో పబ్లిక్ మీకు కలవగలిగిండు, మీకు మీటింగ్లు పెట్టగలిగింది. ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశము ప్రధానం. అయితే ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా కొంత సక్సెస్ నిలబడింది. ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్స్ ఏదైతే అమలు చేస్తామని ప్రామిస్ చేసింది. ఆ క్రమంలో ప్రక్రియలు ఒక 2-3 దఫాలుగా ప్రక్రియలు అయితే స్టార్ట్ చేసింది. 9వ షెడ్యూల్లో వేసే విషయంలో కావచ్చు, ఆర్డినెన్స్ తెచ్చే విషయంలో కావచ్చు, మీకు పంచాయతీరాజ్ చట్టము సవరణ చేసి 9వ నంబర్ 9 తెచ్చే విషయంలో కొంత ప్రయత్నము జరిగింది. కానీ దాంతో ఫలితం ఏమో రాలేదు. కానీ ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది 7-8 నెలల నుంచి. అయితే ఇప్పుడు ఈ ఫలితం తర్వాత ఏమైంది అంటే కొంత ఈ ఫలితానికి ముందే ఈ ఉప ఎన్నిక రావడం అలా 2009 నుంచి కాంగ్రెస్ కు ఎక్కడ కూడా మనకు ఒక బీసీ క్యాండిడేట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ నవీన్ యాదవ్ ఇవ్వడం అనేది బీసీ వాదాన్ని బలంగా
మేము బలపరుస్తున్నాము అనే ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవడం వల్ల ఉమ్, ప్రత్యర్థులు కూడా బీసీలు లేకపోవడం వల్ల కొంత నెగటివ్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది అనేది మనము గ్రహించాల్సిన అవసరం. దాంతో పాటు బీసీ వాదం ఒకవైపు అయితే, రెండోది ఏంటంటే మనకు అన్ని తానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు అక్కడ దాదాపుగా 1,50,000 బీసీల ఓట్లుంటే 80,000 పైన ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లను ఎందుకంటే 22 నెలలుగా తన మంత్రివర్గంలో మైనారిటీ శాఖ ఏదైతే లోటు ఉందో ఆ మైనారిటీ శాఖ ఎన్నికల సమయంలో మాత్రము అది రాంగ్ మెసేజ్ వద్దని క్రికెటర్ మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆ క్రికెటర్ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమ శాఖకు బాధ్యులుగా ఇవ్వడము, ఆయన ప్రమాణ స్వీకారం చేయడము కొంత వ్యూహంలో భాగంగా అంటే మైనార్టీ ఓట్లను మీకు కూడగట్టిండు. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే దిక్కు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కొరకు కొంత సామాజిక న్యాయం దిశకపోతుంది అనేది అదొక పబ్లిక్ చేరవేయడం వల్ల ఇలా మొత్తానికి జూబ్లీ హిల్స్ ఒక విజయం. ఎందుకంటే నాకు తెలిసి నవంబర్ 4వ తారీఖు రెహమద్ నగర్ మీటింగ్ లో మేము 30,000 మెజార్టీతో గెలుస్తామని చాలా కరాఖండ్గా చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ఒక క్యాల్కులేషన్ మీద ఉండదు. ఆ క్రమంలోనే దాదాపుగా ఒక ప్రయత్నం సీరియస్ గా జరిగింది. ఓకే, ఏ సర్వే కూడా ఇట్లా చెప్పలే కానీ అవన్నీ కూడా 25,000 మెజార్టీతో దాదాపు మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు జరిగినటువంటి టాస్క్ ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్ గానే మంత్రిమండలి సమావేశం మన 17వ తారీఖు ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికలు పోవడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు పోవడానికి తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రత్యర్థులు ప్రతిపక్షాలు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ అమలు లేకుండా ఎట్లా పోతారు, మరి మీరే కదా చేసి మీరు అందుగా కొంత మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఈ గ్రామ పంచాయతీల కాడికి వస్తే ఒక మైనస్ ఏంటంటే పంచాయతీలకు ఏ పార్టీ గుర్తింపు ఉండదు, ఏ గుర్తులు ఉండవు. ఆ గుర్తులు లేకపోవడం వల్ల ఏంటంటే ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీ దిక్కే వస్తారు. అదొకటి బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున గెలిచినా బీజేపీ తరఫున గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక డెఫినెట్ గా ఇటువంటి వలసలు ఉంటాయి. ఇటువంటి కండువాలు కప్పుకునే ప్రోగ్రాము చాలా నిరంతరాయంగా గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 42% అంశం అమలు చేయకుండా ఎన్నికలకు పోయినా కూడా ఇలా బీసీలు తిరగబడ్డా, బీసీలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా, ఎవరు గెలిచినా ఈ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. అదే జరుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని కొంత నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ కు కొంత ఇది మైనస్ అంటే చెడ్డపేరు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అనేక మార్లు చెప్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి నిర్ణయంతో కొంత అంటే కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ గెలవంగానే రిజర్వేషన్స్ అంశాన్ని కొంత అట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నది అనే ఒక అపవాదు కూడా వస్తుంది. ఒకటి మల్లేశ్వర్ గారు, మీరు అన్నట్లు 42% రిజర్వేషన్ గురించి సరే ఈ విషయం గురించి అందరు చర్చించుకున్నారు. కానీ కరెక్ట్ ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ముందే అటు సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక క్లియర్ గా చెప్పడం జరిగింది. 1 కోటి చీరలను పంపిణీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు అండ్ పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరల్ని పంపిణీ చేస్తాం, ఇందిరమ్మ చీరలు అంటూ. సో ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మహిళలు ఇప్పుడు మేము సగము మాకు సగం అనే పద్ధతిలో మరి మహిళలు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రతి 60% వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే మహిళలకు మీరన్నట్టు బతుకమ్మ చీరలు విషయంలో కొంత జాప్యం జరగడం, రీచ్ కాకపోవడం ఏదైతే ఉన్నదో అవన్నీ ఇవి 1 కోటి చీరల దాని మీద కొంత మైలేజ్ వస్తుంది అని నేను భావిస్తాను. ఎందుకంటే బీహార్ లో ప్రతి మహిళా అకౌంట్ లో 10,000 రూపాయలు నితీష్ కుమార్ ప్రభుత్వము బిఫోర్ ఎన్నికల ముందు ట్రేడ్ చేసినటువంటి సందర్భం. దాని ఫలితంగానే ఈ రోజు నితీష్ కుమార్ కు వచ్చినటువంటి మెజార్టీ కావచ్చు, కాంగ్రెస్ అక్కడ చతికిలబడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు మనం గమనించాలి. ఎందుకంటే మహిళలు కొంత అప్పుడు అంటే కమిట్మెంట్ తోటి ఉండడానికి కొంత ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ మహిళలకు ఫ్రీ బస్ ఒక సౌకర్యము బాగా అడ్వాంటేజ్ ఉంది. తర్వాత రెండవది
ఇప్పుడు అన్ని తర్వాత ఓకే. మహిళలను కోటీశ్వరం చేసే దాంట్లో ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వం ఒక ఇప్పటికీ మహిళలకు వాళ్ళకు లోను 70 బస్సుల దాకా వాళ్ళ మహిళలు వాళ్ళ సంఘాలు బస్సులు పెట్టి దాదాపుగా 150 బస్సులేమో వాళ్ళు పెట్టి ఆ మంత్లీ 70,000 ఇన్కమ్ అట్లా గెయిన్ చేస్తున్నటువంటి ఓకే. పరిస్థితి ఉంటుంది. మహిళలకు ప్రియారిటీస్ కాంగ్రెస్ ఇస్తా ఉన్నది. వాళ్ళ ఏదంటే ఇప్పుడు కొంత మహిళలు మనకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే ఒక నమ్మకం ఉన్నారు అనే ఒక భరోసా కూడా